TV9 ఆధ్వర్యంలో స్వీట్ హోమ్ పేరుతో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క ఎక్స్పోను దీంతో పాటుగా సహ నిర్వాహకులు అపర్ణ TV9 అపర్ణను అభినందిస్తూ ఈ రోజున ప్రతి మనిషి జీవితంలో సొంత ఇంటి కళ అనేది అత్యంత ప్రధానమైనది. ఒక జీవితాశగా పెట్టుకుంటారు చాలామంది, మెజారిటీ ఆఫ్ దిస్. సో వాళ్ళ కళను నెరవేర్చే దానిలో భాగంగా ఈ యొక్క బిల్డర్స్ కమ్యూనిటీ, ఈ యొక్క కన్స్ట్రక్షన్ చేసేటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క కళను సాకారం చేస్తూ ఉంటారు. రెండవది హైదరాబాద్ అంటే ఈ రోజున తెలంగాణ రాష్ట్రమే కాదు, యావత్ భారతదేశం కాదు, ఈజ్ ఏ హ్యాపెనింగ్ సిటీ ఇన్ ది వరల్డ్, నాట్ కన్ఫైన్ టు జస్ట్ ఇండియా అలోన్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాదు వాతావరణం అద్భుతమైన వాతావరణం, దానికి తోడు ఇన్ఫ్రాస్ట్రక్చర్, దానికి తోడు నో పవర్ కట్స్, దానికి తోడు పుష్కలంగా సమృద్ధిగా నీరు అందుబాటులో ఉన్నది కృష్ణా గోదావరి నీటి ద్వారా. ఇక రాబోయే త్వరిత కాలంలో శాశ్వతంగా పెద్ద ఎత్తున యొక్క నదీ జలాలు ఉపయోగించి మనకున్నటువంటి గండిపేట కావచ్చు, ఇతర రిజర్వాయర్స్ కూడా నింపుతూ ఇంకా పెద్ద ఎత్తున హైదరాబాద్ డెవలప్ కాబోతూ ఉంది. ఎందుకంటే పారిశ్రామికీకరణ, హైదరాబాద్లో ఉన్నటువంటి మ్యాన్ పవర్, స్పెషల్లీ ఐటీ కావచ్చు, ఫార్మా కావచ్చు, అదర్ ఇండస్ట్రీస్ కావచ్చు, పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. ప్రపంచ దిగ్గజ సంస్థలు హైదరాబాద్లో పెట్టుబడి పెడతా ఉన్నాయి. సో ఎంప్లాయ్మెంట్, ల్యాక్స్ ఆఫ్ న్యూ ఎంప్లాయ్మెంట్ ఈస్ గెటింగ్ జనరేటెడ్, పెద్ద ఎత్తున వస్తూ ఉంది. దానికి తోడు ఈ రోజున అట్లాగే మూసీ రివర్ ఫ్రంట్, అది కూడా త్వరితగతినే ప్రారంభమవుతుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే చెప్పడం కూడా జరిగింది. దానికి ఆల్రెడీ నిధుల సమీకరణ కూడా ఒక స్థాయికి వచ్చడం జరుగుతూ ఉంది. అండ్ ఆల్సో ఫ్యూచర్ సిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇవన్నీ కలగలిపి అండ్ హైదరాబాద్ పాపులేషన్ ఆల్రెడీ ఇట్ హస్ క్రాస్ ఐ థింక్ 12 million, 1,20 లక్షలు, 1,20 లక్షల జనాభా ఉంది. అనదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, పర్చేజింగ్ పవర్ ఆఫ్ ది పీపుల్. ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతూ ఉంది. ఎట్లా ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతూ ఉంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పెరుగుతూ ఉంటే సో డిమాండ్ కూడా పెరుగుతుంది, హౌసింగ్ డిమాండ్ పెరుగుతుంది. సో డెఫినెట్గా కొన్ని లక్షల మిలియన్స్ ఆఫ్ స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ అయినా కూడా మళ్ళీ అమ్ముడుపోతూ ఉన్నాయి. ఇన్ని స్టాక్ మనం చూస్తూ ఉన్నాం. ఇది ఒకటే కాదు, గతంలో కూడా అంటే రెగ్యులర్గా ప్రతి సంవత్సరం ఐ థింక్ నాట్ లెస్ దాన్ 6 ఈవెంట్స్ నడుస్తూ ఉన్నాయి బిల్డర్స్ కమ్యూనిటీ విత్ డిఫరెంట్ ఆర్గనైజేషన్ నేమ్స్. సో హైదరాబాద్ అనేది ఒక గొప్ప భవిష్యత్తు ఉంది. అండ్ మై రిక్వెస్ట్ విత్ ఆల్ ది బిల్డర్స్ కమ్యూనిటీ, ఎట్ సేమ్ టైం వేర్ ఆల్ సోషల్ బీయింగ్స్. సమాజంలో మనమందరూ కూడా ఒక చదువుకున్న వాళ్ళం, మనం లివ్ అండ్ లెట్ లివ్ అనేటువంటి నానుడు ఉంది. సో ముఖ్యంగా మిడిల్ క్లాస్ సెక్షన్ అండ్ లోయర్ మిడిల్ క్లాస్ సెక్షన్ డౌన్ రావడం చాలామంది ఉన్నారు. ఇప్పటికీ స్లమ్స్ ఉన్నాయి చాలా హైదరాబాద్లో. నేను చూసిన మీరు జూబ్లీ సెలక్షన్లో అంటే చాలా చోట్ల 40 గజాలు, 30 గజాలు, 50 గజాలతో ఇల్లు కట్టుకొని నేరో రోడ్స్ ఉన్నాయి. సో వీటిని ఎట్లయితే ఐ థింక్ ఎట్ బాంబే ఇన్ సమ్ అదర్ ప్లేసెస్లో వాళ్ళందరినీ కూడా యునైట్ చేసి వాళ్ళని కన్విన్స్ చేసి యూ కెన్ కన్స్ట్రక్ట్ అపార్ట్మెంట్స్, ఇది 500 square feet or 800 square feet. పార్ట్ ఆఫ్ ఇట్ అంటే లైక్ డెవలప్మెంట్. మీరు మీ ప్రయత్నాలు చేస్తే ప్రభుత్వం కూడా విల్ ఆల్సో టేక్ ఇనిషియేటివ్ ఫ్రమ్ అవర్ సైడ్. ప్రభుత్వం చొరవ తీసుకొని అటువంటివి ఫైండ్ అవుట్ చేసి ఎక్కడెక్కడ మనము ఈ యొక్క ప్రైమ్ ఏరియాస్ ఉన్నాయి, ప్రైమ్ ఏరియాస్లో కూడా స్లమ్స్ ఉన్నాయి. సో ఆ స్లమ్ ఏరియాస్ను గుర్తించి
వాళ్ళని కన్వే చేస్తే వీ కెన్ గివ్ బెటర్ లైఫ్ ఫర్ దెమ్ ఆల్సో. యూ కెన్ ఆల్సో మేక్ బిజినెస్ అవుట్ ఆఫ్ ఇట్. సో వాళ్ళ పర్పస్ అనేది మీ పర్పస్ అనేది. సో గివ్ సమ్ స్పెషల్ ఫోకస్ ఈ డైరెక్షన్ కొంత స్పెషల్గా ఆలోచించే దాంట్లో చేయండి. అండ్ గవర్నమెంట్ ఇది విత్ యూ. ఎందుకంటే ఈ రియల్ ఎస్టేట్ రంగం, నిర్మాణ రంగం ఎంత గొప్పగా ఎంత ఎక్కువ పెరిగితే రాష్ట్రానికి, ఎందుకంటే ఈ యొక్క ఆ రంగం నిర్మాణ రంగం అనేది వెన్నెముక, బ్యాక్ బోన్ ఆఫ్ ది స్టేట్ ఎకానమీ, బ్యాక్ బోన్ ఆఫ్ ది స్టేట్ ఎకానమీ. కాబట్టి ఈ నిర్మాణ రంగం ఎంత పెద్ద ఎత్తున పెరిగితే అంత రాష్ట్ర ప్రజలకు కూడా మేలు జరుగుతుంది, రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. సేమ్ టైం కెన్ ఇంప్రూవ్ మోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇట్లా చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి అట్ ది సేమ్ టైం ఇప్పుడు నౌ వీఆర్ కంపీటింగ్ విత్ బాంబే ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైజింగ్. మన రీసెంట్ ఆక్షన్లో 177 crores పర్ ఎకర్, అంటే మైండ్ బాగ్లింగ్ ఫిగర్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ డౌన్ అనే రకరకాల ఆరోపణలు రకరకాలు చేస్తూ ఉంటారు. సో వాటన్నిటిని కూడా అధిగమిస్తూ మరి సరే ప్రతిపక్షాలు రకరకాలు మాట్లాడుతూ ఉంటాయి. బట్ వాళ్ళ యొక్క అంచనాలను తలకిందులు చేస్తూ ఈ రోజున పెద్ద ఎత్తున ఆ స్థాయిలో రేటు పెరుగుతూ ఉందంటే బికాస్ ఆఫ్ ది డిమాండ్ ఈజ్ బీయింగ్ జనరేటెడ్. అట్లాగే ది రీసెంట్ జూబ్లీ సెలెక్షన్, హైదరాబాద్ గోయింగ్ టౌన్ రకరకాల మాట్లాడారు. సో పబ్లిక్ హ్యావ్ గివెన్ ది మ్యాండేట్ అండ్ ల్యాండ్ స్లైడ్ విక్టరీ. అంటే దాని అర్థం హైదరాబాదు ఇంకా పురోగతి చెందుతూ ఉంది, ప్రజల యొక్క బాగు చూసుకుంటా ఉంది ప్రభుత్వం యొక్క. అట్లాగే మీకు కూడా ఈ యొక్క బిల్డర్స్ కమ్యూనిటీ కూడా ప్రభుత్వ పరంగా ఏవి అడ్డంకున్నా కూడా వాటిని తొలగించే కార్యక్రమం చేస్తూ విల్ టేక్ ఇనిషియేటివ్ ఆల్సో. అండ్ ఆల్సో ఐ అప్రిషియేట్ ది మీడియా, ఎస్పెషలీ దిస్ ఆర్గనైజర్స్ TV9 అండ్ ఆల్సో అపర్ణ. ఇది కంటిన్యూ కావాలి. అట్లాగే ఈ యొక్క మిడిల్ క్లాస్ సెక్షన్ కూడా మోర్ ఓవర్ గతంలో చూసిన నేను కూడా ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ సేమ్ యువర్ సేమ్ ఫ్రెటర్నిటీ. way back in about 20-25 years back, I was under the same field. I used to construct. సో ఇప్పుడు రేరా రావడం కూడా సరే, మంచి చెడు అనేది దగ్గర ఉంటుంది, ల్యాప్సెస్ ఉంటాయి. ఆ ల్యాప్సెస్ జరగకుండా కొనుగోలుదారులకు ఉన్నటువంటి వాళ్ళకు ఇటువంటి ఇబ్బందులు కలగకుండా రేరా చట్టం కూడా తీసుకురావడం జరిగింది. దాన్ని కూడా పకడ్బందీగా అమలు చేసే కార్యక్రమం చేస్తాం. యూ షుడ్ ఆల్సో సపోర్ట్ దట్. యూ షుడ్ ఆల్సో see for any business, not only business, for any individual or organization or politician or business, trust is the foundation. నమ్మకం అనేది ప్రధానం. సో ఆ నమ్మకాన్ని ఏ సంస్థ నమ్మకాన్ని పకడ్బందీగా అమలు చేస్తుందో, నమ్మకాన్ని పెంచుకుంటుందో, డెఫినెట్గా బిజినెస్ ఆల్సో గ్రోత్ ప్రపోర్షనేట్లీ వితౌట్ ఆస్కింగ్ ఫర్. సో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసేందుకు మరొకసారి ఈ యొక్క TV9 సంస్థను అట్లాగే అపర్ణను అభినందిస్తూ, అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్, ఆల్ ది బిల్డర్స్ కమ్యూనిటీ. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వనలా. థ్యాంక్ యూ వెరీ మచ్. CSR ఫండ్స్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, that is some 2% of the profit only. That is a mandatory one. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ ఫండ్ అనేది ప్రజా సంక్షేమం కోసం మీకు వచ్చిన ఆదాయంలో లాభంలో 2% ఖర్చు పెట్టాలని నిబంధన ఉంది. కానీ యూ షుడ్ బి మచ్ మోర్ మ్యాగ్నానిమస్. ది గ్రోత్ అనేది బిజినెస్లో సరే 1 కోటి 5 కోట్లు 10 కోట్లు 50 కోట్లు పెరగవచ్చు, బట్ దట్ ఈస్ నాట్ సక్సెస్. సక్సెస్ అని ఎప్పుడు అంటాం? ఇఫ్ యూ కెన్ టేక్ కేర్ ఆఫ్ ది సొసైటీ. వచ్చిన దానిలో 20%, 10%, 30% సొసైటీని కూడా టేక్ కేర్ చేస్తే దెన్ దట్ ఈస్ సక్సెస్. సో డోంట్ గెట్ సాటిస్ఫైడ్ విత్ ది గ్రోత్, గెట్ సాటిస్ఫైడ్ విత్ ది సక్సెస్. ఎందుకంటామంటే ఇప్పటికి కూడా యూ హ్యావ్ టు అడాప్ట్ schools, you have to adopt. I am also holding tourism and culture ministry. You should also adopt certain tourism places. Tourism place adopt చేసుకోవడం మూలన అక్కడ మీరు కొంత ఖర్చు పెట్టి కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తే that also
adds to your marketing. You can keep your labels marketing. So you can come forward with the proposals. There are a lot of tourism places. Tourism also is getting developed a lot. మీరు అటువంటి సెలెక్ట్ చేసుకొని మీ బ్రాండ్ అని పెట్టుకొని అక్కడ వచ్చే టూరిస్టులకు మీరు అక్కడ పబ్లిసిటీ చేసుకోవచ్చు. విత్ ది మినిమం ఇన్వెస్ట్మెంట్ యూ ఆల్సో గెట్ బెటర్ రిజల్ట్స్. కాబట్టి ఆ యాంగిల్లో కూడా మీరు ప్రయత్నం చేయడానికి చెప్పేస్తాం. Science from Srinivas Infra. So from entire family of Srinivas Infra, I am representing here my founder, managing director, and young entrepreneur Srinivas Kumar Nalla. Under his guidance, we have good projects like we have apartments, luxury apartments, villas, farmlands and farm villas we have, and HMDA approved plotting also. So I am requesting all the investors and customers and channel partners to visit our co-sponsor stall number 3, and we have executives with their excellence. They can guide you and they can suggest you appropriate properties to select and invest in a right way. And I am thanking again Honorable Minister Sir for gracing this facility and encouraging us. And I am especially thanking to TV9 and its organizing team. Their media, especially the encouraging the industry, real estate industry is very supportive to us in this current scenario. All the leadership in Telangana is supporting the irrespective of their political agendas. So all are supporting real estate industry. So I am taking this opportunity to congratulate Chief Minister Ravindra Reddy sir and to the government to win in the Jubilee elections also. So once again I am telling my thanks to TV9 giving this opportunity to exhibit our properties here. Thank you very much. Thank you so much, TV9. I'm truly honored and truly thankful to you for inviting me to this exciting property show. I always feel that the TV9 Sweet Home Expo is a part of our social media group and also the part of the real estate fraternity. Real estate expos చాలా జరుగుతూ ఉంటాయి, బట్ రియల్ ఎస్టేట్ పవర్ఫుల్ మీడియా హౌస్ TV9 ఒక ఐకానిక్ యాజ్ అ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే మార్కెట్లో ఇప్పుడు కానీ ఒక మీడియా, ఒక రెస్పాన్సిబుల్ మీడియా ఇలాంటి ఒక ఈవెంట్ చేస్తున్నప్పుడు అది ఎంత గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్తుంది అనేది అది మిగతా వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది అనేది మనకు అందరికీ తెలిసింది. బట్ ఇది ఒక కంటిన్యూస్గా ఎక్కడ బ్రేక్ రాకుండా మా ఫెటర్నిటీకి, రియల్ ఎస్టేట్ ఫెటర్నిటీకి సపోర్ట్ చేస్తున్న TV9కు ధన్యవాదాలు చెప్తూ, ఈ రోజున ముఖ్య అతిథిగా విచ్చేసిన మా రియల్ ఎస్టేట్ ఫెటర్నిటీ గురించి పూర్తి తెలిసిన, ఇందులో ఇంతకుముందు భాగస్వాములుగా ఉన్నటువంటి హెచ్పల్లి కృష్ణారావు గారు, సోదర సమానులు, అండ్ ఒక పొలిటికల్ దీంట్లో కూడా తనకంటూ ఒక ఐడెంటిటీ, ఒక అంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు ఎలాంటి సోషల్ రెస్పాన్సిబిలిటీతో మాట్లాడుతున్నారు, ఎలాంటి ఒక పొలిటీషియన్లా కాకుండా ఒక ట్రూత్కి, ఒక హ్యూమన్ యాటిట్యూడ్ తోటి, ఒక హ్యూమన్ బిహేవియర్ తోటి తను ఎలా మాట్లాడుతున్నారో కూడా మనం ఈ రోజున చూసాము. తెలంగాణ కొంచెం స్లో ఉంది అనేది అదొక అపోహ, అది ఎక్కడ లేదు, బయట ఎక్కడ కూడా లేదు. జస్ట్ మన లోపల ఉన్నటువంటి ఇక్కడ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ రియల్ ఎస్టేట్ ఫెటరెంట్ ఉన్న వాళ్ళుగా చెప్తున్నాను. ఇట్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఇస్ వెరీ ఇన్ అవర్ మైండ్. ఎక్కడ ఆల్మోస్ట్ ఏ రేట్లు ఏవి తగ్గలేదు, ఏది తగ్గవు, పెరగడమే తప్ప ఇంకొక రావడం అనేది ఉన్నప్పుడు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ మనం ఎలా ఆపర్చునిటీని మనం తీసుకుంటాం అనేది ఒకటి ఇంపార్టెంట్. అండ్ సైమల్టేనియస్లీ ఐ రిక్వెస్ట్ ద మినిస్టర్ సార్, కొన్ని కంట్రీస్ అన్ని కూడా టూరిజం మీదనే ఆధారపడింది. అండ్ చాలా కంట్రీస్ ఫ్యూచర్లో కూడా ఎకానమీని, దుబాయ్ కూడా టూరిజం మీదనే ఆధారపడి నడుస్తుంది. మనకున్నటువంటి టూరిజం పొటెన్షియాలిటీ ఎంత అనేది కనుక మనం చూస్తే అది ఆల్మోస్ట్ ఒక 3 నుంచి 4 లక్షల కోట్ల రూపాయల
ఒక ఇన్వెస్ట్మెంట్స్ మనం దాంట్లోకే తెచ్చుకోవచ్చు. సో అది అర్బన్ డెవలప్మెంట్ అండ్ టూరిజం రెండు కూడా పార్ట్ అండ్ పార్సల్ లో ఉంటాయి కాబట్టి, సో ఐ రిక్వెస్ట్ యూ టు డూ యువర్ ఫిజిబిలిటీ టెక్నోవైబిలిటీ స్టడీ ఆన్ దిస్, అండ్ దిస్ ఇస్ ద గ్రేట్ ఆపర్చునిటీ అండ్ TV9 is providing us. This is real estate is not just land and buildings, but it is dreams, investments and communities. ఈ మూడింటికి ఉన్నటువంటి ఒక బ్యూటిఫుల్ అల్నోవా సంబంధం ఉన్నటువంటి ఒక గార్లాండ్ లాగా మనం దీన్ని తీసుకుంటాము. సో ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చినటువంటి TV9కు థ్యాంక్స్ చెప్తూ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా సో మేక్ యూస్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఈ రోజు ఉన్నది వాట్ ఎవర్ ట్రూ టుడే ఇస్ నాట్ గోయింగ్ టు బి ట్రూ టుమారో. ఈ రోజు ఉన్న దాన్ని ఆపర్చునిటీని వాడుకుందాము అండ్ ఈ ప్లాట్ఫామ్ని యూజ్ చేసేసుకొని మీ ట్రై టు ఇక్కడ ఉన్న ప్రాపర్టీకి ఎక్కువ మందిని మన కస్టమర్స్ ఫుల్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. అండ్ ఆల్రెడీ TV9 is giving a fantastic publicity to pull the crowd over here, and let's make use of it and let's make Hyderabad proud and Telangana proud. Thank you.